హాయ్ అండి, వెల్కమ్ టు లాజికల్ డాక్టర్ ఛానల్. దిస్ ఈజ్ మై న్యూ ఛానల్. యాక్చువల్గా చెప్పాలంటే ఏంటంటే ఛానల్ మనం ఈ వీడియోతోనే స్టార్ట్ చేయబోతున్నాం. యాక్చువల్గా ఈ వీడియో దేని గురించి ఉండబోతుందంటే గరికపాటి నరసింహారావు సార్ గారు రీసెంట్గా కొన్ని కామెంట్స్ చేయడం జరిగింది. అది ఏంటంటే పిల్లలకి మధ్యాహ్నం భోజనం పెడుతున్నారు. ఓకేనా, మధ్యాహ్నం భోజనం పెట్టి పిల్లలు బాగా తిని ఎంజాయ్ చేస్తూ జల్సాలకు అలవాటు పడి చదువుకోవట్లేదు అనేది ఆయన థియరీ. ఆయన ఆ ధోరణిలో చెప్పడం జరిగింది. సో ఓకే, ఆయన ఫిలాసఫీ ఆయన చెప్పారు. సో అది తప్ప రైటా అనేది మనం ఇక్కడ డిస్కస్ చేద్దాం. యాక్చువల్గా మనం కోర్ టాపిక్లోకి వెళ్తే ఇది సమస్య మెయిన్ ఇష్యూ ఎక్కడొచ్చిందంటే మోస్ట్లీ ఇప్పటిది కాదు సమస్య. 1960s 50s 40s ఆ టైంలో ఏంటంటే పిల్లలకి మెరస్మస్ అనే ఒక వ్యాధి వచ్చేది. ఓకేనా, మెరస్మస్ అంటే ఏంటి? ప్రోటీన్ డెఫిషియన్సీ. ఓకేనా, ప్రోటీన్ డెఫిషియన్సీస్తో వచ్చిన వ్యాధి మెరస్మస్. ఆ మెరస్మస్ని అడ్రస్ ఎట్లా చేయాలి? అదొకటి. నెక్స్ట్ థింగ్ ఏంది? పిల్లలకి లిటరసీ రేట్ పెరగట్లేదు ఎన్ని రోజులైనా సరే. చదువుకున్నోడే చదువుకుంటున్నాడు, చదువుకున్నోడు అట్లాగే ఉంటున్నాడు. పూర్ పీపుల్ ఎట్లా చదువుకోవాలి? సో రెండు ఇష్యూస్, రెండు కోర్ కాన్సెప్ట్స్ గుర్తుపెట్టుకోండి. ఈ రెండు కోర్ కాన్సెప్ట్స్ని అడ్రస్ చేయడానికి అప్పుడు తమిళనాడు గవర్నమెంట్లో ఉన్నటువంటి కామరాజర్ గారు ఈ మిడ్ డే మీల్ స్కీమ్ అంటే మధ్యాహ్న భోజన పథకం, అది ఇప్పటిది కాదు, 1920sలోనే ఎప్పుడో మన తెలుగు వారే రెడ్డియార్ అనే ఒకరు దాన్ని ఫస్ట్ పైనర్ చేయడం జరిగింది. నెక్స్ట్ దాన్ని వీరు కామరాజర్ గారు ఐడియాలజీని తీసుకొని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఓకేనా, అది హ్యూజ్ హిట్ అయింది, హ్యూజ్ సక్సెస్. పిల్లలందరూ చాలామంది దాన్ని చూసి ఫుడ్ పెడుతున్నారట. పిల్లలు బేసిక్గా అట్రాక్ట్ అయ్యేది ఫుడ్కి, అది అందరికీ తెలిసిందే. సో అది ఫుడ్ పెడుతున్నారని తెలియగానే వెంటనే చాలామంది అట్రాక్ట్ అయ్యి అదైతే ఉందో స్కీమ్ వెంటనే సక్సెస్ అయిపోయింది. అది చూసినటువంటి పక్క స్టేట్ గవర్నమెంట్స్ లైక్ కేరళ, వీళ్ళందరూ ఏం చేశారంటే కేరళ వాళ్ళు కూడా ఇంప్లిమెంట్ చేయడం మొదలుపెట్టారు. దాన్ని చూసి గుజరాత్ ఇంప్లిమెంట్ చేయడం స్టార్ట్ చేసి, దాన్ని చూసి ఇప్పుడు ఏకంగా పోషణ్ అనే స్కీమ్ కింద నేషన్ మొత్తం ఇంప్లిమెంట్ చేస్తున్నారు ఆ స్కీమ్. ఓకేనా, అంత ఊరికే ఆల్తూ మాటలు చెప్పేసినట్టు కాదండి స్కీము. ఓకేనా, గవర్నమెంట్ కొన్ని పద్ధతులు ఉంటాయి, కొన్ని రూల్స్ ఉంటాయి, కొన్ని పాలిటిక్స్ ఇంటర్ఫిరెన్స్ ఉండొచ్చు. బట్ మంచి పథకాలను మనం ఎప్పుడు డీప్గా అనాలిసిస్ చేసిన తర్వాతనే దాన్ని బయటికి తప్పో రైటో చెప్పడం ఇంపార్టెంట్. చాలామంది మాట్లాడింటారు ఇదే టాపిక్ గురించి, బట్ యాక్చువల్గా ఎవరు దీని కోర్ కాన్సెప్ట్ బేసిక్ థింగ్ని మెన్షన్ చేయట్లేదు. అందుకే నేను ఈ వీడియో పర్టికులర్గా చేయడం జరుగుతుంది. ఓకేనా, నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు మన కంట్రీ అనేది పూర్ కంట్రీ కింద పరిగణిస్తారు. ఎందుకంటే దిగువ దారిద్ర్య రేఖ ఆర్ బిలో పవర్టీ లైన్, బీపీఎల్ అంటారు అబ్రివేషన్ ఫామ్లో. అయితే యాక్చువల్గా దాని కింద ఉన్నటువంటి పాపులేషన్ 30-40% అంటే ఏంటంటే 145 కోట్ల జనాభాలో దాదాపు 40 కోట్ల మంది దాని కిందనే ఉన్నట్టు కదా, అంతేనా? మరి అలాంటి కంట్రీలో ఉండి ఎవరికైతే ఫుడ్ బేసిక్ నెసెసిటీ ఉందో వాళ్ళకి ఫుడ్ ఇవ్వడం ఇంపార్టెంటా కాదా? మీరు అనొచ్చు గుడ్డే ఎందుకు ఇవ్వాలి, వేరే పప్పులో దినుసులో ఇవ్వచ్చు అనొచ్చు. బట్ అఫోర్డబిలిటీ ఒకటి చూసుకోవాలి కదా. అఫోర్డబిలిటీ ఉందా? గుడ్డు ఎంత? పప్పులు దినుసులు డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ తీసుకొచ్చే ప్రోటీన్ ఎంత? దాంట్లో కూడా ప్రోటీన్ ఉంటుంది. బట్ ఇంకొక మెజర్ ఏంటంటే సోయాబీన్స్లో కూడా ప్రోటీన్ ఉంది అనొచ్చు. కానీ సోయాబీన్స్ చీపే కదా, గుడ్డు చీపే. కానీ సోయాబీన్స్లో ఉన్నటువంటి బయోఅవైలబిలిటీ ఎంత, గుడ్డులో ఉన్న బయోఅవైలబిలిటీ ఎంత? బయోఅవైలబిలిటీ అంటే ఏంటి? నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ ఏం చెప్పిందంటే ఏదైనా ఒక మనం తీసుకునే ఫుడ్ లోపల పోషకాలు లైక్ కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్ చాలా ఉంటాయి. సో అవి ఉండడం మెయిన్ కాదు, అవి ఎంత అబ్జర్వ్ అవుతున్నాయి మన బాడీలకి అనేది కదా మనకు కావాలి. అది మెయిన్గా ప్రోటీన్ అనే జబ్బు వస్తున్నప్పుడు ఎగ్ లోపల ఉన్నటువంటి ప్రోటీన్లో ఉన్న బయోఅవైలబిలిటీ ఎంత అంటే 96%. అంటే ఏంటంటే మనం 100 గ్రాముల ప్రోటీన్ ఎగ్లో నుంచి కన్జ్యూమ్ చేస్తే ఎగ్జాంపుల్, దానిలో 96 గ్రామ్స్ మన బాడీలో అబ్జర్వ్ చేసుకునే క్యాపబిలిటీ ఉంది. సో అంత బెస్ట్ సోర్స్. అదే సోయాబీన్ అని ఏ సోర్స్ అయినా తీసుకోండి, ఎగ్ కన్నా చాలా తక్కువ. మీరు ఎక్కడైనా రీసెర్చ్ చేసుకోండి. సో ఇది మెయిన్ రీజన్. ఈ కోర్ ఇష్యూని మీరు అర్థం చేసుకుంటారని భావిస్తున్నాను. ఓకే, ఇదండి ఇవాళ వీడియో. ఓకే,
ఇలాంటి వీడియోస్ చాలా వస్తాయి. ఇంకా లైక్, షేర్, సబ్స్క్రైబ్, కింద కామెంట్ మాత్రం చేయడం మర్చిపోకండి. ఓకే అండి, బాయ్, ఉంటా.